నేను ఈరోజు ఈ ఐస్ క్రీమ్ పుల్లలు, ఇలా ఐస్ క్రీమ్ పుల్లలు వస్తాయి కదా, పిల్లలకి ఐస్ క్రీమ్ ఇచ్చారు పిల్లలు, ఇలాంటి ఐస్ క్రీమ్ పుల్లలతోటి నేను ఫ్లవర్ వాస్ తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఏంటంటే ఐస్ క్రీమ్ పుల్లలు ఒక రెండు కలర్స్ వేసి తీసుకున్నాను, ఒక డబ్బా ఒకటి, ఇదొకటి. ఈరోజు మీకు రెండు రకాలు చేసి చూపిస్తాను. ఒక రకం ఐస్ క్రీమ్ పుల్లతోటి సగం మెటీరియల్ మనకి ఒక్క ఈ వాజ్కి వెళ్ళిపోతుంది. ఈ అడుగునున్న వేస్ట్ది మళ్ళీ దీన్ని పెట్టుకున్నాం, ఎందుకంటే ఇది వేస్ట్ చేయకూడదు కనుక దీనికి ఇది దీనికి ఇలా రెండు విధాలా మనకు ఉపయోగపడేలాగా వీడియో చేసుకుందాం. చాలా బాగా వస్తుంది, ఏది వేస్ట్ కాదు, మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట. దీనికి కావాల్సిన వల్ల దానికి మనం డెకరేషన్ కోసం ఈ కుందన్స్ తీసుకున్నాను, గ్రీన్ కలర్స్ కుందన్స్. ఇవి ఒక కలర్స్, గ్రీన్ కలర్లో కుందన్ తీసుకున్నాను, రెడ్ కలర్లో కుందన్స్ తీసుకున్నాను, మ్యాంగో టైప్లో ఉండేవి రెడ్ కలర్లో తీసుకున్నాను. గమ్ మనకు కావాల్సిన మెటీరియల్ అంతే, మనం చేసుకునే విధానం అనేది నేను చూపిస్తాను. దీన్ని ఈ ఐస్ క్రీమ్ పుల్లని మనం ఇక్కడ కట్ చేసేస్తాం అన్నమాట సమానంగా. ఇలా రెండు సకాలు చేస్తాం. ఈ రెండు సకాలు చేసిన దానికి ఇక్కడ కొంచెం కోపు కట్ చేసేస్తాం అన్నమాట ఈ విధంగా. దీన్ని ఈ డబ్బాకు మనం ఉపయోగించుకోవటం కోసం ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకుంటాం పోపుగా. ఒక ఐస్ క్రీమ్ పుల్లతోటి మనకి రెండు రకాలుగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇది ఒక రకం, ఈ పైది ఇది, ఈ కిందది వచ్చేసి మనకి ఇది. ఇలా కట్ చేసేసి అంటే రెండు రకాలుగా ఏది వేస్ట్ కాకుండా చేయడం కోసం నేను చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. అలానే ఇప్పుడు దీన్ని ఇలా కోన్లాగా చుట్టేస్తాను ఒక పేపర్ని. దీనికి అడుగున ఇట్లా స్టాండ్ కింద పెట్టాలి కనుక ఇట్లా రౌండ్ అట్ట తీసుకున్నాను. దీన్ని మనం ఇలా అతికించేద్దాం. ఇది వచ్చేసి మనం ఈ గమ్ముకి ఎట్లా అతికించుకోవాలి. ఈ విధంగా అతికించాలి మనం. దీనికి మళ్ళీ దీని కింద ఒకదాని కింద ఒకటి మనం అతికించుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా ఒకదాని కింద ఒకటి. ఇలా కొంచెం మనం అతికించేసుకున్నాం. ఇలా అతికించుకోవాలి. ఇది మొత్తం పూర్తి అయిపోయింది, మీకు చూపిస్తాను. మనకి అంత సమయం ఉండదు కనుక ఇది చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ వాష్, చాలా బాగుంది. ఎంత సింపుల్, ఒక కాగితం ముక్క, కొద్దిగా ఒక ఐస్ క్రీమ్ పుల్లలు, దీనికి కావాల్సిన కుందన్స్. మనం ఎలా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే అదే విధంగా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా అయింది. దీంట్లో మనం ఫ్లవర్స్ పెడితే బాగుంటాయి. లాస్ట్లో మీకు ఫ్లవర్స్ పెట్టి చూపిస్తాను. అలానే మరి
ఈ అడుగున తీసేసిన వేస్ట్ ఉన్నాయి కదా, మనం ఇప్పుడు ఒకటి కట్ చేస్తుంది ఈ విధంగా కట్ చేసి దీన్ని ఈ వాజుకు వాడుకున్నాము. ఈ వాజుకు మనం ఇది వాడుకున్నాం. మరి ఇది కట్ చేసిన అడుగు పీస్ ఉంది కదా, ఈ పీస్ను మనం దీనికి వాడుకున్నాం. దీనికి వాడుకోవాలంటే ఏం చేయాలి? దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాయన్నీ ఇదిగోండి ఇక్కడ పెట్టండి. ఇదిగోండి అడుగున కట్ చేసినవన్నీ దీనికి ఈ విధంగా పెట్టాను. ఇది కూడా అంతే, దాన్ని ఎలా అయితే మనం అతికించామో ఇది కూడా డబ్బాని బట్టి మనం ఇలా అతికించేసుకోవాలి ఈ విధంగా. దీనికి ఇంకా మళ్ళీ కొంచెం కింద కూడా అతికి చూపిస్తాను. ఇదిగోండి రెండో వరుస అతికించాము. ఇలా అన్నీ ఇట్లా అతికించుకోవాలి. ఇప్పుడు అతికించాను, ఇంకా ఉడికిపోతున్నాయి. నేను మళ్ళీ అతికించని చూపిస్తాను మీకు. ఫ్లవర్స్ ఇట్లా అతికించుకోవాలి. మనం గమ్ము ఆరదు కనుక మనకి వచ్చేస్తుంది. ఇది చూడండి ఎంత బాగుంది. కొందన్స్ మన ఇష్టం. ఇది ఇంకా కొంచెం అక్కడ వెలుతురులు పెట్టాను మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి. ఇలా ఒకదాని కింద ఒకటి మనం ఇవి అతికించేసుకున్నాం కదా. ఇవి ఇదిగోండి ఫ్లవర్ వాజ్. మనం ఈ విధంగా ఫ్లవర్ వాజ్ కింద పూల్లో పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇలా మన కుందన్స్ కానీ మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు. కుందన్స్గా కొంతమంది కుందన్స్, పూసలు రకరకాలుగా పెట్టుకోవచ్చు. నా దగ్గర కుందన్స్ ఉన్నాయి రెడీగా, నేను అందుకే కుందన్స్ పెట్టుకున్నాను. ఇలా మనం ఫ్లవర్ వాజ్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కూడా అంతే. మనం దీంట్లో ఇంకా పెన్ స్టాండ్ కింద ఏదైనా పెట్టుకున్నా బాగానే ఉంది. లేదు మనం ఏమైనా పెట్టుకోవచ్చు. మనం ఫ్లవర్సే పెట్టుకోవాలని లేదు. ఫ్లవర్స్ పెట్టుకుంటే ఫ్లవర్స్ పెట్టుకోండి, లేకపోతే మీ ఇష్టం. మెటీరియల్ ఏది పెట్టుకున్నా కూడా అందంగానే ఉంటాయి. అది ఇంట్లో కావాల్సిన డెకరేషన్ చేసుకొని అన్నీ మనం చక్కగా చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చేసుకుంటే ఎంత చక్కగా ఉంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఫ్లవర్ వాజ్ ఇది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.